ప్రభునామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు మాకు అత్యంత ప్రేమైన దేవుని సంగమా, దేవుని బిడలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికి శుభాలు ప్రకటిస్తూ హృదయపూర్వకంగా వందనములు తెలియజేస్తున్నా. ఈరోజు నేను మీతో మాట్లాడే టాపిక్ ఏమనగా, మనము సమయమును ఏం చేయాలి, ఎలా చేయాలి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో లేఖనం ఇలా సెలవిస్తుంది: దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోండి. సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోవాలా. సమయాన్ని మనం ఏం చేయాలి, ఎలా చేయాలంటే సద్వినియోగం చేసుకోవాలా. వాక్యం కోసం, ప్రార్థన కోసం, ఆధ్యాత్మిక జీవితం కోసం మనం ఎక్కువగా కేటాయించుకునేటువంటి సమయాన్ని, విలువైన సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. కొంతమంది సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం చేసుకుంటున్నారు. త్రాగుడుకు బానిసలైపోతూ, వ్యభిచారాలకు బానిసలైపోతూ, దొంగతనాలకు బానిసలైపోతూ, అనేక అపవిత్రమైనటువంటి సంఘటనలకు బానిసలైపోతూ సమయాన్ని నిర్వీర్యం చేసుకుంటున్నారు. వారి యొక్క తలాంతులను నిర్వీర్యం చేసుకుంటున్నారు. దేవుడు వారికి ఇచ్చినటువంటి జ్ఞానాన్ని వారు కోల్పోతున్నారు. కాబట్టి నువ్వు అలా చేయొద్దు. సమయాన్ని పోనీయొద్దు. సమయాన్ని నువ్వు విడిచిపెట్టొద్దు. విలువైన సమయాన్ని నువ్వు కేటాయించి దైవ భక్తిలో, నీ కుటుంబ వ్యవస్థలో ఉపయోగకరంగా జీవించేటువంటి వారుగా ఉండాలని వాక్యం ద్వారా తెలియజేస్తున్నా. గాడ్ బ్లెస్ యూ.